హైదరాబాద్ నగర పరిధిని విస్తరించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్చలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలు శ్రవణ్ గారు మాట్లాడడం జరిగింది. సిపిఐ పార్టీ నుంచి, అలాగే ఎంఐఎం పార్టీ నుంచి, వివిధ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. సార్, ఇక్కడ వీళ్ళు ఎంతసేపు మాట్లాడినప్పటికీ పరిధి విస్తరణ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉంది, 74వ రాజ్యాంగ సవరణను వయలేట్ చేస్తూ ఉంది, దాన్ని కూని చేస్తూ ఉంది అనేటువంటి రకరకాల అంశాలు చెప్పుకొచ్చినారు. సార్, కానీ ఈ రాజ్యాంగం రాయబడింది మా ప్రజల కోసం. సార్, మా ప్రజలకు పోతున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సార్, మా ప్రజలకు పోతున్న అవకాశాల మీద కనీసం ఒక్క మాటన మాట్లాడతారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. సార్, ఇవాళ దాదాపుగా ఒక ఇన్ని మున్సిపాలిటీలు, 20 మున్సిపాలిటీలు, ఒక 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఇందులో విలీనమవుతున్నటువంటి సందర్భంలో సార్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి షెర్లునోని తీసుకొచ్చి బాయిలేసినట్టు అయిపోయింది.